హాయ్ గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు మనం అవకాడో ఐస్ క్రీమ్ ఎలా చేసుకోవాలో చూద్దామా. ఈజీగా సింపుల్గా మంచి టెక్స్చర్తో మనం ఈ ఐస్ క్రీమ్ రెడీ చేసుకోవచ్చు. చాలా తక్కువ ఇంగ్రీడియంట్స్ యూస్ చేసి ఈ ఐస్ క్రీమ్ చేసుకుందాం. చూసారా టెక్స్చర్ ఎంత బాగా వచ్చిందో. సో దీనికోసం మనకి మెయిన్గా 3 ఇంగ్రీడియంట్స్ కావాలి. టోటల్ 5. ఈ 3 మెయిన్ మాట: విప్పింగ్ క్రీమ్, అవకాడో, మిల్క్ మేడ్. ఇప్పుడు ముందుగా అవకాడోని కట్ చేసుకుందాం. ట్విస్ట్ చేస్తే మనకి లోన ఈ సీడ్ ఉంది కదా, ఈ సీడ్ని రిమూవ్ చేసేసుకోవాలి. ఇప్పుడు స్కిన్ తీసేస్తాం అన్నమాట. ఇలా పీల్ అవుట్ చేసుకొని చిన్న చిన్న పీసెస్ కింద కట్ చేసుకుందాం. ఈ కట్ చేసుకున్న పీసెస్ అన్నీ కూడా మిక్సీ జార్లో యాడ్ చేసుకొని ఒక హాఫ్ కప్ వరకు కాచి చల్లార్చిన పాలు యాడ్ చేసుకుంటున్నాను నేను, ఇది పేస్ట్ అవ్వడానికి. ఇప్పుడు ఒకసారి బ్లెండ్ చేసుకుందాం. కొంచెం నేను ఫుడ్ కలర్ యూస్ చేస్తున్నాను, గ్రీన్ కలర్, మంచి గ్రీన్ కలర్లో మన ఐస్ క్రీమ్ రావడానికి. మళ్ళీ ఒక్కసారి బ్లెండ్ చేసుకుందాం. చూసారా మనకి మంచి కలర్లో మన అవకాడో పేస్ట్ అయితే రెడీ అయిపోయింది. ఇప్పుడు నేను 1 కప్ విప్పింగ్ క్రీమ్ తీసుకుంటున్నాను. దీన్ని బీట్ చేసుకుందాం. ఇప్పుడు హై స్పీడ్లో ఒక 2 to 3 minutes బీట్ చేస్తే మనకి ఈ విప్పింగ్ క్రీమ్ మంచి టెక్స్చర్తో మనకి రెడీ అవుతుంది. చూసారా ఇలా రెడీ అయినప్పుడు మనం ఏ కప్తో అయితే విప్పింగ్ క్రీమ్ తీసుకున్నామో అదే కప్పు మిల్క్ మేడ్ తీసుకుంటున్నాను. అది కూడా యాడ్ చేసుకొని విప్ చేసుకుందాం. బాగా బీట్ చేసుకున్నాం కదా. ఇప్పుడు ఇలా బీట్ చేసుకున్నాక ఒక్కసారి మనం లిఫ్ట్ చేసి చూస్తే మనకి థిక్గా రావాలి. చూసారా ఇలా వచ్చింది కదా. ఇప్పుడు ఏ కప్ అయితే మనం యూస్ చేసి మిల్క్ మేడ్ విప్పింగ్ క్రీమ్ తీసుకున్నామో అదే కప్తో మనం అవకాడో ముందుగా రెడీ చేసుకున్న పేస్ట్ని కూడా యాడ్ చేసుకుందాం. మీకు కావాలి అంటే ఇంకొంచెం ఫుడ్ కలర్ యాడ్ చేసుకోవచ్చు. ఇక్కడ కలర్ సరిపోతుంది అంటే మాకైతే సరిపోయింది. మీకు కావాలి అంటే ఇంకొంచెం ఫుడ్ కలర్ యాడ్ చేసుకోవచ్చు. ఇక్కడ చూసారు కదా, అంతే మన ఐస్ క్రీమ్కి కావాల్సిన బేస్ అయితే రెడీ అయిపోయింది, మంచి క్రీమీ టెక్స్చర్తో. చూసారా ఇప్పుడు దీన్ని ఒక బాక్స్, 8 బాక్స్లో యాడ్ చేసుకొని 6 hours పాటు ఫ్రీజ్ చేసుకోండి. మ్యాక్సిమం ఓవర్ నైట్ ఫ్రీజ్ చేస్తే మీకు మార్నింగ్కి మంచి టెక్స్చర్తో రెడీ అవుతుంది. మార్నింగ్ చేస్తే నైట్కి కూడా డెజర్ట్గా బాగుంటుంది. ఒకసారి లెవెల్ చేసుకొని బాగా ట్యాప్ చేయండి. ఎయిర్ బబుల్స్ ఏమైనా ఉంటే రిమూవ్ అయిపోతాయి. ఇలా ట్యాప్ చేసుకొని మూత పెట్టేసి మూత పెట్టేసుకొని ఒక 6 hours పాటు ఫ్రీజ్ చేసుకుందాం. ఇలా ఫ్రీజ్ చేసుకున్నాం కదా. 6 hours తర్వాత చూస్తే మనకి ఐస్ క్రీమ్ ఇలాగా రెడీ అయిపోయింది. నీట్గా స్కూప్ చేసుకొని డ్రై ఫ్రూట్స్తో గార్నిష్ చేసుకోవడమే. అంతే, చాలా సింపుల్గా ఈజీగా రెడీ చేసుకున్నాం మన అవకాడో ఐస్ క్రీమ్. మీకు నచ్చిందా? టేస్ట్ అయితే సూపర్గా ఉంది, డెఫినెట్గా ట్రై చేయొచ్చు.